భూములు మళ్ళొచ్చిండు పెద్ద మనిషి, మళ్ళొచ్చిండు మళ్ళీ దొరుకుతాడు చూడు. భూములు తాకట్టు పెట్టుడేంది? అట్లయితే కంపెనీలకు ఏమిస్తారు? కేటీఆర్ సర్కారు ల్యాండ్స్ తనఖా పెట్టడం ప్రమాదకరం. వాంబో, సర్కారు భూములు తనఖా పెట్టడం ప్రమాదకరం అని కేటీఆర్ చెప్తున్నాడు. 10 ఏళ్ళకి ఏం చేసినావా? 10 ఏళ్ళకి ఏం చేసినావు? సర్కార్ ల్యాండ్స్ తనఖా పెట్టడం కుదోబెట్టడం ప్రమాదకరం అని కేటీఆర్ చెప్తున్నాడు. ప్రమాదకరం అని మాలాంటి వాళ్ళని చెప్పాలా? ప్రమాదకరం అని ముందు నుంచి చెప్తున్నాం. గతంలో మీరు చేసిన పనికి చెప్తున్నాం. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు చేయాలనుకుంటే దానికి తప్పని చెప్తున్నాం. కానీ మీకు ఏం అర్హత ఉన్నది? ఇది మతిలేని చర్య. తెలంగాణ ప్రగతి కుంటుపడుతుంది. అమ్మో, కేటీఆర్ భూముల గురించి మాట్లాడుతున్నట్టు ఇక దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే లెక్క. నీ బినామీ కంపెనీలతో నువ్వు తెలంగాణలో సృష్టించిన అరాచకం మామూలుదా కేటీఆర్? నీ ఫినిక్స్ కంపెనీ ఎవంది? నీది కాదా? ఫినిక్స్ కంపెనీ చెరువులను మింగింది వాస్తవం కాదా? నార్సింగి చెరువు కనబడుతుందా? ఇవాళ పోతాడా? నార్సింగి 2 అనే ఒక చెరువు కంటికి కూడా కనబడదు. మీరు పోయి చూడండి. అసలు చూద్దామన్న చెరువు లేదాడ. ఇగో ఈ మహానుభావుడే, ఈయనదే ఆ బినామీ కంపెనీ ఫినిక్స్. ఈడ బాచుపల్లిలో విత్ ఎవిడెన్స్ చెప్తున్నా. బాచుపల్లిలో 6 ఎకరాల 28 గుంటలున్న కోమటి చెరువుని ఎకరం చేసిండు వాసవి విజయ్ కుమార్ అనే వాసవి కన్స్ట్రక్షన్ కంపెనీ. ఎవడిచ్చిండు చెరువు? ఎవడిచ్చిండే అంటే కేటీఆర్ గ్రీన్ పెన్తో సంతకం పెట్టిండు. ఇట్లా మా అయ్య జాగీరు, మా తాత సంపాదించిండు ఇట్లా సంతకం పెట్టి ఇచ్చేసిండు. చలో మీరు దాన్ని డెవలప్మెంట్ కింద తీసేసుకో, దాన్ని సుందరీకరణ పేరుతో తీసేసుకో అని. సుందరీకరణ చేయరని ఆయన అంటే వాడు మొత్తం 6 ఎకరాలు 28 గుంటలను ఎకరం చేసి పడేసిండు. దాంట్లో పెద్ద పెద్ద టవర్లు కట్టి కోట్ల రూపాయల దందా చేస్తున్నాడు. ఏమయ్యా నువ్వు చెప్తున్నావు భూముల గురించి? ఔటర్ రింగ్ రోడ్డు 20,000 కోట్లు వచ్చేవి దగ్గర 30 ఏళ్ళకి 7,000 కోట్లకి తెగ నమ్మేసినావు దాన్ని. దానికి ఆన్సర్ ఇది కరెక్టా? దీన్ని తనఖా పెట్టడం కరెక్టా? నువ్వు మాట్లాడక బాబు, నువ్వు అనవసరంగా మాట్లాడి ఇజ్జత్ తీసుకోకు. నువ్వు ఏ అంశాలైతే టచ్ చేయొద్దో అవే అంశాలు టచ్ చేస్తున్నాడు. మొన్న పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడిండు. దాని మీద మాట్లాడే అర్హత ఉన్నదా వీళ్ళకి? కనీసం ఆడ దొరికిండు. మళ్ళీ ఇలా భూముల గురించి మాట్లాడుతున్నాడు. ఈ మొత్తం భూములు కొల్లగొట్టడానికి ప్రధానమైన కారకులు నువ్వు, మీ చెల్లె, బావ, మీ బ్యాచే. మీరు మళ్ళీ భూముల గురించి మాట్లాడి మీరు ఒకరిని కార్నర్ చేసేంత ఇది మీకు ఎక్కడిది? అర్హత మీకు ఎక్కడిది? అడిగితే మేము అడగాలి, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా అడగాలి. కానీ ఇక్కడ కనీసం నైతిక అర్హత ఉన్నదా? ఎవడమ్మిండా కోకాపేటలో ఎకరం 100 ఎకరాలు? కానీ ఎవడమ్మిండు? ఎకరం 100 కోట్లు వచ్చిందని తెగనమ్మింది ఎవడు? భూములు వేలం వేసింది ఎవడు? ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? ఎవనోని కట్టబెట్టిరు. మీరు ఏ పని అయితే చేస్తున్నారో వీళ్ళు అదే పని చేస్తున్నారు. మేమంటున్నాం మీకు అనే అర్హత, కనీసమైన నైతిక అర్హత, ఎథిక్స్ మీకు లేవు. బంజేరి ఈ మాటలు మీరు మాట్లాడడం వల్ల ఏమైందంటే మాలాంటి వాళ్ళని మాట్లాడినా కూడా గతంలో ఏం చేసిరు 10 ఏళ్ళు కానీ మిమ్మల్ని అంటారు. దానివల్ల మరక మిగతా వాళ్ళన్నది ఇదవుతుంది. మీరు పార్టీ కాబట్టి మీరు మాట్లాడేది హైలైట్ అవుతుంది. మీరు పార్టీ కాబట్టి మీరు మాట్లాడేది పేపర్లలో, మీడియాలో అక్కడిక్కడ వచ్చి దాన్ని కాంగ్రెస్ కౌంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది? మరక మిగతా వాళ్ళు మాట్లాడిన దానికి ఒక వాళ్ళది మీడియాలో చర్చ రాదు. ఎప్పుడు వస్తుంది మీడియాలో చర్చ? మిగతా వాళ్ళు మాట్లాడేది మీరు నోరు మూసుకుంటే మిగతా వాళ్ళు మాట్లాడేది తెర మీదకి వస్తుంది. లేకపోతే మీరు మాట్లాడేది హైలైట్ అవుతుంది. మీరు మాట్లాడిన దాని మీద కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రజలు కూడా అనుకుంటారు, అవును కదా వీళ్ళు దొంగలే కదా, గతంలో ఏం చేసిరని అనుకుంటారు. అందుకనే మీరు నోరు మూసుకోండి. మీకు కనీసం నైతిక అర్హత మీకు లేదు. ఏ ఇష్యూలో మీరు తెలంగాణ ప్రజల దగ్గరికి రావద్దు. ఇది చాలా ప్రమాదకరం నేను చెప్తున్నా. అందుకే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ తప్పు చేసినా ఈయనకంటే ఆయనే బెటర్ ఉండనేమో అని కొంతమంది మాట్లాడుతున్నారు. చాలా తప్పది. 100 ఏళ్లలో చేయలేని విధ్వంసాన్ని 10 ఏళ్లలో చేసి పెట్టింది కేసీఆర్. సో ఈ ప్రమాదాన్ని మనం గుర్తించాలి. ఈ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూనే ఆ మరకని మాత్రం మనం అంటించుకోదెట్టి పరిస్థితులు. ఇది చాలా క్లారిటీగా ఉండాలి. మనం ఈ లైన్ కనుక మనం తీసుకోకపోతే ప్రమాదమే.